మనం మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందామండి. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు క్రాస్ చేసుకుని కళ్ళు రెండు సుతారంగా మూసుకుని వెన్నెముక నిటారుగా పెట్టుకుని పద్మాసనంలో కూర్చోగలిగితే కూర్చోండి. అలా లేదు, అలా కూర్చోలేను అనుకుంటే కుర్చీలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఎలా అయినా కూర్చోవచ్చు. కాళ్ళు కావాలంటే కాళ్ళు చాపుకోండి. ఎలాంటి పొజిషన్లో కూర్చుంటే మీకు ధ్యానం ప్రశాంతంగా కంఫర్టబుల్గా ఉందో, ఎంత ప్రశాంతంగా కంఫర్టబుల్గా కూర్చుంటే అంత త్వరగా ధ్యాన స్థితిలో ఉంటాము. అందుకని మీకు ఎలాంటి పొజిషన్ బాగుందో అలాంటి పొజిషన్లో ఎలా కూర్చుంటే మీరు ధ్యానం బాగా చేయగలుగుతారో అలాంటి పొజిషన్లో ప్రశాంతంగా కూర్చోండి. స్థిర సుఖాసనం. తల ఒక్కటి వెనకాల ఆంచుకోవద్దు. మీకు వీపు ఆనుకోకుండా కూర్చోలేననుకుంటే చక్కగా ఆనుకోండి. మీకు ఎలా కూర్చోంటే ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ పొజిషన్లో కూర్చుని బాడీని పూర్తిగా రిలాక్స్ చేయండి. మీ శరీరంలో ఉన్న అన్ని అవయవాలు రిలాక్స్ చేయండి. పూర్తిగా ధ్యానానికి అనుకూలంగా శరీరాన్ని రెడీ చేయండి. రిలాక్స్ యువర్ బాడీ. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మీ శరీరం అంతా పూర్తిగా ప్రశాంత స్థితిలో రిలాక్స్డ్గా మారుతుంది. రిలాక్స్ యువర్ మైండ్. మీ మైండ్ని కూడా పూర్తిగా రిలాక్స్ చేయండి. ఒకసారి గమనించండి. శ్వాసను, ప్రతి శ్వాసని గమనిస్తూ ఉండండి. లోపలికి తీసుకునే గాలి, బయటకు వదిలే గాలి. ఎక్కడైనా బాడీలో అనీజీగా అనిపిస్తే మీ శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఆ అనీజీనెస్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలోకి ఆ శ్వాసను పంపించండి. శ్వాస బయటకు వెళ్తున్నప్పుడు ఆ అనీజీనెస్ అంతా బయటకు వెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మళ్ళీ ఇంకొకసారి లోపలికి శ్వాస తీసుకునేటప్పుడు లోపల ఎక్కడైనా ఏ బాడీ పార్ట్ అయినా ధ్యానానికి అనుకూలంగా లేదు, అనీజీగా ఉంది అనుకునే ప్లేస్లోకి శ్వాసను పంపించండి. ఆ అనీజీనెస్ అంతా శ్వాస బయటకు వెళ్తున్నప్పుడు ఆ అనీజీనెస్ అంతా బయటకు వెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఇంకొకసారి శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఎక్కడైనా అనీజీగా ఉంటే ఆ ప్లేస్లోకి వెళ్ళింది. బయటకు వెళ్తున్నప్పుడు ఆ అనీజీనెస్ అంతా బయటకు పోయింది. చాలా కంఫర్టబుల్గా, చాలా ప్రశాంతంగా ఉన్నారు ధ్యానంలో. ఆ ప్రశాంతతను అనుభూతి చెందండి. ఇప్పుడు ఒకసారి గాఢమైన శ్వాసలు తీసుకుందాము. లోతైన శ్వాసలు, ఒకసారి దీర్ఘమైన శ్వాసలు తీసుకుందామండి. లోపలికి శ్వాస పూర్తిగా లోపలికి తీసుకుందాం. నెమ్మదిగా బయటకు వదిలేయండి. మళ్ళీ దీర్ఘ శ్వాస లోపలికి గాలి పూర్తిగా తీసుకోండి. మీ పొట్ట ప్రాంతము, ఛాతీ ప్రాంతం అంతా గాలితో నిండిపోయింది. పూర్తిగా లోతైన శ్వాసను తీసుకోండి. దీర్ఘమైన శ్వాసను లోపలికి తీసుకోండి, బయటకు వదిలేయండి. నెమ్మదిగా బయటకు వదిలేయండి. లోతైన శ్వాస లోపలికి తీసుకోండి, నెమ్మదిగా ప్రశాంతంగా నెమ్మదిగా బయటకు వదిలేయండి. ఇంకొక 2 సార్లు శ్వాసని, దీర్ఘ శ్వాస లోపలికి తీసుకుంటున్నాము. పూర్తిగా తీసుకోండి, నెమ్మదిగా బయటకు వదిలేయండి. ఇంకొకసారి పూర్తిగా లోతైన శ్వాస లోపలికి పూర్తిగా తీసుకుంటున్నారు. దీర్ఘ శ్వాస ఎంత తీసుకోగలిగితే అంత లోపలికి తీసుకోండి, నెమ్మదిగా బయటకు వదిలేయండి. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని ప్రకృతి సిద్ధంగా, సహజంగా, సరళంగా జరుగుతున్న శ్వాస ప్రక్రియని గమనిస్తూ ధ్యానం చేద్దాం. లోపలికి తీసుకునే శ్వాస, బయటకు వదిలే శ్వాస, ఆ శ్వాసని గమనించండి. ఎలాంటి బిగింపు వద్దు, సహజంగా జరిగే శ్వాసని గమనించండి. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాస, దానిని గమనిస్తూ ధ్యానం చేద్దాము. ఎలాంటి ఆలోచన వద్దు. ఈ క్షణంలో ఉంటూ ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అయినా సరే వాటన్నింటినీ వదిలేయండి. బయట మనకు ఎన్నో పనులు ఉన్నాయి, వాటన్నింటినీ బయట వదిలేసి కేవలం శ్వాసను మాత్రమే గమనిద్దాము. ఎలాంటి ఆలోచన మనకి ఇప్పుడు అవసరం లేదు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచన వస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు ఆ ఆలోచనను కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఒక ఆలోచనను కట్ చేసిన తర్వాత మళ్ళీ రెండో ఆలోచన స్టార్ట్ అవుతుంది.
ఆ మొదటి ఆలోచనకి రెండో ఆలోచనకి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ని, ఆ శూన్యాన్ని గమనించడం మొదలుపెట్టండి. అలా కాసేపు మనం ధ్యానం చేయగా చేయగా ఆ శూన్యం పెరుగుతూ ఉంటుంది. ఆ శూన్యం మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాసతో మరింత ధ్యాన లోతులోకి వెళ్తాము. మనం లోపలికి శ్వాస తీసుకుంటున్నప్పుడు ప్రశాంతతతో కూడిన కాంతి లోపలికి వస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఆ శ్వాస మనకి ప్రశాంతతను తీసుకొస్తుంది ఒక కాంతి రూపంలో. ఆ కాంతిని ఫీల్ అవ్వండి. ఆ కాంతి మన శరీరంలో ఉన్న ప్రతి అణువుని, ప్రతి కణము ఆ కాంతితో నిండిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. శ్వాస బయటికి వదిలిపెట్టేటప్పుడు మనలో ఉన్న ఒత్తిడి, అలసట, భారాలు, భయాలు, సరికాని భావాలు అన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మళ్ళీ ఇంకొకసారి శ్వాస లోపలికి వస్తున్నప్పుడు అనంతమైన ప్రశాంతత ఒక కాంతి రూపంలో మన లోపలికి వస్తుంది ఆ శ్వాసతో పాటుగా. ఆ కాంతి మన శరీరంలో ఉన్న ప్రతి అణువుని, ప్రతి కణాన్ని నింపుతుంది. అలాగే శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు మనలో ఉన్న ఒత్తిడి, అలసట, సరికాని భావాలు, భయాలు అన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఎలాంటి ఒత్తిడి లేదు. చాలా ప్రశాంతంగా ఆ ప్రశాంతమైన స్థితిలో లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల వైపు వెళ్ళిపోకుండా ఎప్పటికప్పుడు ఆలోచనలు కట్ చేసుకుని మళ్ళీ శ్వాస మీదకి ధ్యాస. ఆ ఆలోచనల్ని సాక్షిగా గమనించండి అంతే. ఆలోచనలతో ఎలాంటి పోరాటము చెయ్యొద్దు. ఇంకా ఆలోచనలు వస్తున్నాయని పోరాటం వద్దు. సాక్షిలాగా గమనిస్తూ మళ్ళీ శ్వాస మీదకి ధ్యాస. ఏమి ఆలోచనలు లేకపోతే మీలో జరిగే ప్రాసెస్ ని గమనించండి. మనల్ని మన దివ్యత్వానికి చేరువ చేసేది ఆ శ్వాస. ఈ రోజు మనం ఆశీర్వాద శక్తి, దానికి సంబంధించిన ధ్యానం చేసుకుందాం. ఈ ఆశీర్వాదాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. మనం ఎవరినైతే దేన్నైతే ఆశీర్వదిస్తామో అవి మరింతగా శక్తివంతమవుతాయి, మరింతగా వృద్ధి చెందుతాయి. వీటినే మనం బ్లెస్సింగ్స్ అంటాం కదా. మనం అనుకుంటాము ఎవరో మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనుకుంటాము. ఒక యోగి, ఒక మహనీయుడు, లేకపోతే భగవంతుడు మాత్రమే మనల్ని ఆశీర్వదిస్తాడు, వాళ్ళకే ఆశీర్వాద శక్తి ఉంది అని భావిస్తూ ఉంటాము. కానీ మనం అందరము కూడా ఆ భగవత్ స్వరూపులమే. వారు మాత్రమే కాదు దైవాంశ సంభూతులు, మనం కూడా ఆ దివ్యత్వంతో కూడిన దైవాలమే. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఏదైతే ఉందో ఈ సృష్టిలో అంతా దైవత్వమే. మనము మనలో ఉన్న ఆ దివ్యత్వాన్ని తెలుసుకోలేక భగవంతుడిని వేరుగా చూస్తున్నాం మనం. కానీ మనందరిలో కూడా ఆ దైవత్వమే ఉంది. అందుకని మన ఆశీర్వాదానికి కూడా అనంతమైన శక్తి ఉంది. యోగులు, మహాపురుషులు ఆ దైవత్వాన్ని ఎరుకులోకి తెచ్చుకున్న వారు. అందుకే వారికి ఆ శక్తి తెలుసు. వారి శక్తి పట్ల వారికి నమ్మకం ఉంది. అందుకే ఆ ఆశీర్వాద శక్తికి అంత ఫలితం ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదము ప్రేమపూరితమై శక్తివంతమై ఉంటుంది. ప్రేమ శక్తికి మించిన శక్తి లేదు. మనం కూడా హృదయపూర్వకంగా ప్రేమతో ఎవరినైనా దేన్నైనా ఆశీర్వదిస్తే అమోఘమైన ఫలితాలు ఉంటాయి. ఆశీర్వాదం అంటే ఏదో దేవుడి పటాల్లో ఉన్నట్లు కేవలం చేతితో ఇస్తేనే, మన తల మీద చేతులు పెట్టిస్తేనే ఆశీర్వాదం కాదు. మనము నిరంతరము మన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, భావనల ద్వారా మనల్ని మనం ఆశీర్వదించుకుంటూ ఉంటాము. అలాగే ఇతరులందరినీ, ఇతరుల వస్తువులను, ఇతర విషయాల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాము.
మరి మనం ఆ ఆశీర్వాదాల్ని ఈరోజు సాధన చేసుకుందాము. మన జీవితాలంతా ఆ ఆశీర్వాదాల్ని ఇచ్చిపుచ్చుకోవడంతో నిండిపోవాలి. మనము ఇతరులకు, ఇతర వస్తువులకు, ఇతర విషయాలన్నింటికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలి. మనల్ని మనం ఆశీర్వదించుకోవాలి. మనం ఇతరుల నుండి ఆశీర్వాదాలు పొందాలి. ఇక్కడ ఆశీర్వాదం ఇవ్వడము అంటే శక్తినివ్వడమే. మనం ఏమిస్తే అది ఎన్నో రెట్లై తిరిగి మనకు వస్తుంది అనేది ప్రకృతి ధర్మము. అందుకే మనం ఆశీర్వదించే కొద్దీ, శక్తినిచ్చే కొద్దీ మనం మరింతగా శక్తివంతులమవుతాము. ముందుగా మన శరీరాలని, మన శరీర భాగాల్ని, వాటి పనితీరుని ఆశీర్వదిద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీ శరీరాన్ని మీరు ఆశీర్వదించుకుంటున్నారు. ఈ శరీరమే మీ ఆత్మకు నిలయం, ఆత్మకు ఆలయం. దేహో దేవాలయో ప్రోక్తః అన్నారు కదా. మన దేహమే దేవాలయం. ఆ ఆలయాన్ని ప్రేమతో, గౌరవంతో ఆశీర్వదించండి. ముందుగా మీ పాదాలు గమనించండి. అవి మీ జీవిత ప్రయాణాన్ని మోస్తున్నాయి. నా పాదాలు ఆరోగ్యంగా, బలంగా ఉండుగాక అని ఆశీర్వదించండి. ఈరోజు ఈ ధ్యానంలో మనలో ఉన్న ఆశీర్వాద శక్తిని ఎంతో పెంచుకుంటున్నాము. మీ కాళ్ళ కండరాలు, నరాలు, ఎముకలు అన్నీ సమన్వయంగా పనిచేస్తున్నాయి అని ఆశీర్వదించండి. మీ కడుపు, జీర్ణ వ్యవస్థను గమనించండి. నా జీర్ణ శక్తి పరిపూర్ణంగా ఉండుగాక అని ఆశీర్వదించండి. మీరు తీసుకునే ఆహారం అమృతంగా మారి మీ శరీరాన్ని పోషిస్తుంది అని దీవించండి. ఇప్పుడు మీ హృదయంపై దృష్టి పెట్టండి. నా హృదయము సమతుల్యంగా, ప్రేమతో నిండుగా స్పందించుగాక అని ఆశీర్వదించండి. మీ ఊపిరితిత్తులను ఆశీర్వదించండి. ప్రతి శ్వాస ప్రాణశక్తితో నిండుగాక. మీ రక్త ప్రసరణ వ్యవస్థ సంపూర్ణంగా పనిచేస్తుందని ఆశీర్వదించండి. ఎప్పుడైతే మనం ఈ ఆశీర్వాదాలు ఇస్తామో అవి మరింతగా ఆరోగ్యంగా పనిచేస్తూ ఉంటాయి. మీ మెదడు, నరాల వ్యవస్థ ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంది అని ఆశీర్వదించండి. మీ కళ్ళు మరింత స్పష్టంగా చూడగలగాలని, మరింత ఆరోగ్యంగా ఉండాలని, మీ చెవులు సత్యాన్ని వినగలగాలని, ఆ జ్ఞానాన్ని మరింతగా లోపలికి తీసుకోవాలని దీవించండి. శరీరంలో ఉన్న మిగిలిన అవయవాలన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో విలసల్లాలని, దీర్ఘాయుష్మాన్ భవ అని మంత్రభావంతో చెప్పండి. మనం భగవంతుడి నుండి వేరే కాదు. మనం ఆశీర్వదిస్తే అదే దైవ కార్యం అవుతుంది. మన శరీరం అంతా ఆ ఆశీర్వాద శక్తితో నిండిపోయి పరిపూర్ణ ఆరోగ్యంతో వెలసిల్లుతున్నట్లుగా భావిద్దాం. ఇప్పుడు మీ మనసును ఆశీర్వదించుకోండి.
ఈ మనస్సే మీ జీవితాన్ని నిర్మించే సాధనము. నా మనసు నిర్మాణాత్మకంగా మారుగాక అని దీవించండి. ఇప్పటి వరకు ఏవైతే మీ మనసులో ఉన్న మాలిన్యాలు అంటే కోపాలు, ద్వేషాలు, అహంకారాలు, అసూయలు, భయాలు, భారాలు, ఆందోళనలు ఇవన్నీ కరిగిపోతున్నట్లుగా ఊహించండి. నా మనసు ప్రశాంతంగా, స్పష్టంగా, పవిత్రంగా ఉండుగాక అని ఆశీర్వదించండి. పాత నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భావాలు అన్నీ ఆ వెలుగులో కరిగిపోతున్నట్లుగా అనుభూతి చెందండి. మీ మనస్సు మీకు మిత్రుడిగా మారుతోందని ఆశీర్వదించండి. మీరు ఏం చెప్తే అదే వింటూ మీ మనస్సు మీకు అనుగుణంగా పనిచేస్తుంది. ఆశీర్వదించండి. మనోమంగళం భవతు అని మీకు మీరు చెప్పుకోండి. మీ మనస్సు ప్రేమ, కరుణ, సహనంతో నిండుగాక. మీ భావనలన్నీ ఆశీర్వాదాలుగా మారుతున్నాయి. ఇప్పుడు మీ బుద్ధిపై దృష్టి పెట్టండి. నేను బుద్ధిమంతుణ్ణి, నేను బుద్ధిమంతురాలిని, నాలో చక్కటి జ్ఞానం ఉంది అని ఆశీర్వదించండి. మీ నిర్ణయాలు స్పష్టతతో, వివేకంతో రావాలని ఆశీర్వదించండి. సకల విద్యాప్రాప్తిరస్తు అని భావంతో పలకండి. మీ బుద్ధి అహంకారంతో కాకుండా జ్ఞానంతో పనిచేస్తుంది అని ఆశీర్వదించండి మీ బుద్ధిని. మీరు చేసే ప్రతి కార్యము లోకహితానికి ఉపయోగపడు కాక అని దీవించండి. మీ జ్ఞానము ఇతరులకు వెలుగుగా మారుగాక. బుద్ధి, జ్ఞానము, వైభవము వృద్ధి చెందుకాక అని ఆశీర్వదించండి. ఇప్పుడు మీ ఆత్మను మీరు ఆశీర్వదించుకుంటున్నారు. నేను నా సొంత ఉనికిని ప్రేమతో అంగీకరిస్తున్నాను. నా ఆత్మ శాశ్వతమైనది, పవిత్రమైనది. ఆత్మ మంగళం భవతు అని అనుభూతితో పలకండి. మీరే భగవంతుడు. ఆ భగవంతుడు ఎక్కడో బయట లేడు. మీ లోపల ఉన్న ఆ భగవంతుణ్ణి, ఆ ఆత్మస్వరూపాన్ని దర్శించండి. ఆ భావంలోకి ప్రవేశించండి. మీలోనే ఉన్న ఆ పరమాత్మతో అనుసంధానం అవ్వండి. ఇప్పుడు మీ జీవితం మొత్తాన్ని ఆశీర్వదించండి. నా జీవితం ఆయురారోగ్యాలతో నిండుగాక, యోగక్షేమాలతో, సుఖ సంతోషాలతో అలరారుగాక. సిరి సంపదలు, భోగభాగ్యాలు సమృద్ధిగా లభించుగాక. అభీష్ట సిద్ధిరస్తు. నా కోరికలు ధర్మబద్ధంగా నెరవేరుగాక. ఇంకా
మీరు వాడే వస్తువులన్నింటినీ, మీ ఆస్తిపాస్తులను, మీ వ్యాపారాలను, మీకు లభించే డబ్బును, మీరు అనుభవిస్తున్న భోగాలను, మీ ఇంటిని, మీ తోటలను, మీ పంట పొలాలను, మీ వాహనాలను, ఇలా అంతటిని, అన్నింటినీ దీవించండి. ఇలా దీవిస్తూ ఉన్నప్పుడు అవి మరింత మంగళకరంగా, మరింత లాభదాయకంగా, మరింత శక్తివంతంగా తయారవుతాయి. మీ తల్లిదండ్రులను స్మరించండి. వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా భావించండి. వారు మనకు ఈ భౌతిక శరీరాన్ని ప్రసాదించిన దేవతలు. వారి ఆశీర్వాదము మీ సబ్కాన్షియస్ ని శుద్ధి చేస్తుంది. తల్లిదండ్రులు లేనివారు వారి రూపాన్ని ఊహించండి. వారు అక్కడి నుంచే మీకు ఆశీర్వాదాలు అందిస్తున్నట్లుగా భావించండి. మీ గురువులందరినీ స్మరించండి. వారి నుంచి ఆశీర్వాదాలు పొందుతున్నట్లుగా ఆ ఆశీర్వాదాలను ఫీల్ అవ్వండి. వారి దీవెన జ్ఞానంగా మీలో ప్రవహిస్తోంది. నా గురువుల నుంచి నేను అందుకున్న జ్ఞానమంతా ఎరుకతో ఉంటూ ఆ జ్ఞానంతో నేను నిరంతరము ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఆ ప్రశాంతతతో కూడిన జీవితాన్ని ఊహించండి. నిరంతరము ఆ జ్ఞానంతో కూడిన పరమానందంతో ఉంటున్నాను నేను. మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లలను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ, సుఖీ భవ, జ్ఞానవంతుడు అవుగాక. మీరు టీచర్లైతే ప్రతి విద్యార్థిని ఆశీర్వదించండి. విద్యార్థులైతే టీచర్ల ఆశీర్వాదాన్ని స్వీకరించండి. మీరే భగవంతుడిగా భావించి ఇతరులందరినీ కూడా దీవించండి. అందరు వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలి అని దీవించండి. ఈ ప్రపంచంలోని మనుష్యుల మనస్సులన్నీ ప్రశాంతంగా ఉండాలని దీవించండి. ప్రపంచంలోని వ్యక్తులందరూ జ్ఞానవంతులైనట్లుగా ఆశీర్వదించండి. ప్రపంచమంతా జ్ఞానమయమైపోయి ఒక నూతన ఆధ్యాత్మిక ప్రపంచం ఏర్పడినట్లుగా ఈ భూమండలాన్ని దీవించండి. పంచభూతాలన్నీ కాలుష్యరహితంగా స్వచ్ఛంగా మారిపోయినట్లుగా దీవించండి. సూర్య చంద్రులు మొదలైన సమస్త నక్షత్ర మండలాలన్నీ తేజోమానంగా ఉండాలి అని దీవించండి.
మన పిల్లలు చక్కటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలని దీవించండి. వారికి విద్యాబుద్ధులు చక్కగా అవ్వాలని, వారు దీర్ఘాయుష్కులు అయి ఉండాలని, జ్ఞానవంతులు కావాలని, ప్రయోజకులు కావాలని, చక్కటి ఆరోగ్యంతో, సర్వ సంపదలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించండి. పంచభూతాలకు బ్రహ్మాండ ఆశీర్వాదాన్ని అందిద్దాము. భూమి మంగళం, ఉదక మంగళం, వాయు మంగళం, అగ్ని మంగళం, గగన మంగళం, సూర్య మంగళం, చంద్ర మంగళం, జగత్ మంగళం, జీవ మంగళం, దేహమంగళం, మనోమంగళం, ఆత్మమంగళం, సర్వమంగళం భవతు భవతు భవతు. అలాగే మీరు వాడే ప్రతి వస్తువును దీవించండి. మీ ఇల్లు మంగళకరంగా ఉండుగాక. మీ వాహనం సురక్షితంగా సేవ చేయుగాక. మీ వ్యాపారము, మీ ఉద్యోగము, మీరు చేస్తున్న వృత్తి ఏదైనా సరే పవిత్రంగా వృద్ధి చెందుగాక. మీ సంపద ఆశీర్వాదంతో వృద్ధి చెందుగాక. ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే సంపూర్ణ ఆరోగ్యం కలగాలని దీవించండి. హీలింగ్ శక్తి ఆశీర్వాదం ద్వారా పనిచేస్తుందని తెలుసుకోండి. మీ శరీరంలో ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలుంటే హీలింగ్ శక్తిని పంపించండి. ఆరోగ్యంతో ఉంటే ఆ శక్తి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటుంది. అనంతమైన శక్తి ప్రవాహం మీ లోపలికి ప్రవహిస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ విజయాన్ని మీరు ఆశీర్వదించండి. ఇతరుల విజయానికి కూడా ప్రార్థించండి. ఈ సృష్టిని కూడా ఆశీర్వదించండి. ఈ సృష్టి యొక్క ప్రేమ, అనుగ్రహము మీపై నిరంతరము ఉందని గమనించండి. మీ మాటలు ఆశీర్వాదమవుగాక. మీ ఆలోచనలు ఆశీర్వాదమవుగాక. మీ చర్యలు ఆశీర్వాదమవుగాక. ప్రతి శ్వాసతోనూ ఆ ఆశీర్వాద శక్తి అనంతంగా మీ లోపలికి ప్రవహిస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఒక దివ్య కాంతి మీ లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా భావించండి. ఆ కాంతి మీ తల నుంచి పాదాల వరకు నెమ్మదిగా వ్యాపిస్తూ మీ శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని పవిత్రం చేస్తున్నట్లుగా భావించండి.
మీ ధ్యాస ఎక్కడ పెడితే అక్కడికే ఎనర్జీ వెళ్తుంది. అందుకని మీ ధ్యాస ఆ కాంతి మీ లోపలికి ప్రవహిస్తున్న ఆ శక్తి మీద మీ ధ్యాసను పెట్టండి. ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందో, మీ ధ్యాస ఎక్కడికి వెళ్తుందో ఎనర్జీ అక్కడికే వెళ్తుంది. అందుకని ఆ భావన ఎప్పుడైతే చేస్తామో, నా లోపలికి శక్తి ప్రవహిస్తుంది అనే భావనతో ఎప్పుడైతే ఉంటామో, ఆ భావనే ఆ అనంతమైన శక్తిని మీరు పూర్తిగా స్వీకరించేలాగా చేస్తుంది. మీ హృదయ ప్రాంతంలో ఒక సున్నితమైన, శాంతిమయమైన వెలుగు ఉందని ఊహించండి. ఒక తెల్లటి కాంతి రూపంలో ఆ వెలుగుని ఊహించండి. ఆ వెలుగు ఆశీర్వాద శక్తిగా మారి మీ అంతరంగాన్ని పూర్తిగా నింపుతోంది. అనుభూతి చెందండి ఫ్రెండ్స్ ఆ కాంతిని. మీ హృదయం విశాలంగా మారుతోంది. ఆ కాంతితో పూర్తిగా నిండిపోతోంది. నేను దైవ ఆశీర్వాదంలో ఉన్నాను అనే భావన మీ మనస్సులో నిశ్చలంగా స్థిరపడనివ్వండి. ఆ దైవము నిరంతరము నన్ను సంరక్షిస్తుంది అనే భావన మరింత లోపల చొచ్చుకుపోయేలా చేయండి. ఆ దైవ సంరక్షణ, ఆ భావన ఎప్పుడైతే మన లోపల స్థిరపడిపోయిందో, మరింత ప్రశాంతంగా, మరింత పరమానందంగా మన జీవితాన్ని జీవించగలుగుతాము. ఆ సంరక్షణను మరింతగా ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. మరింత ధ్యాన లోతుల్లోకి వెళ్దాము. ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి సంఘటనను, మంచిదైనా కష్టమైనదైనా, అన్నింటినీ దైవ ఆశీర్వాదంగా స్వీకరిస్తూ ఉండండి. ప్రతి అనుభవము నా ఆత్మ ఎదుగుదలకు వచ్చిందే, ప్రతిదీ ఒక వరమే నాకు అనేది ఆ భావనని స్థిరపరచుకోండి. నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఆ అంగీకార భావనను స్థిరపరచుకోండి. ఈ క్షణంలో మీరు ఒంటరిగా లేరు. ఒక దివ్య శక్తి మీ చుట్టూ ఒక రక్షణ వలయంలా ఉంది. అది మిమ్మల్ని నిరంతరము కాపాడుతోంది, మిమ్మల్ని నడిపిస్తోంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. మీ రక్షణ తప్ప దానికి వేరే పని ఏమీ లేదు. నిరంతరము మీ రక్షణలోనే ఉంది. మిమ్మల్ని రక్షించడమే దాని ప్రధాన కర్తవ్యం. ఆ రక్షణని ఫీల్ అవ్వండి. మీ హృదయము కృతజ్ఞతతో నిండుతున్నట్లుగా గమనించండి. ఈ కృతజ్ఞతే ఆశీర్వాదానికి ద్వారం అని తెలుసుకోండి. మీరు ఎంత
కృతజ్ఞులుగా ఉంటారో, ఎంత కృతజ్ఞత చూపిస్తూ ఉంటారో అంతగా ఆశీర్వాదాలు మీ జీవితంలో ప్రవహిస్తుంటాయి. ఆ కృతజ్ఞతని ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ జీవితంలో నెరవేరాలి అని కోరుకునే ఒక కోరికను గుర్తు చేసుకోండి. ఆ కోరిక ఇప్పటికే నెరవేరినట్లుగా అనుభూతి చెందండి. ఆ నెరవేరిన స్థితిలో ఉన్న ఆనందము, తృప్తి, శాంతిని మీలో స్థిరపరచండి. మీ గతాన్ని ప్రేమతో అంగీకరించండి. మీ వర్తమానాన్ని విశ్వాసంతో స్వీకరించండి. మీ భవిష్యత్తును దైవ ఆశీర్వాదానికి అప్పగించండి. ఇప్పుడు మీలోని భయము, సందేహము, అసంతృప్తి అన్నీ ఆ దివ్య కాంతిలో కరిగిపోతున్నట్లుగా ఊహించండి. మీ లోపల కేవలము విశ్వాసము, శాంతి, ఆశీర్వాదమే మిగులుతున్నట్లుగా అనుభూతి చెందండి. మీ ప్రతి శ్వాసతోనూ ఈ భావాన్ని మరింత లోతుగా స్థిరపరచుకోండి. నేను దైవ ఆశీర్వాదానికి అర్హుడిని, అర్హురాలిని. ఆ దైవ కృప ఎప్పుడూ నాతోనే ఉంది. ఈ క్షణంలో మీ జీవితం ఒక దివ్య వరంగా మారిందని అనుభూతి చెందండి. మీ ఉనికే ఒక ఆశీర్వాదము. మీ శ్వాసే ఒక ఆశీర్వాదం. మీ జీవితం మొత్తం ఒక ఆశీర్వాదంగా మారుతోంది. ఈ క్షణంలో విశ్వం నుంచి వచ్చే ప్రతి దైవ ఆశీర్వాదాన్ని స్వీకరించేందుకు నా హృదయం పూర్తిగా తెరుచుకుంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా నాకు మేలు చేసే దైవ ఆశీర్వాదమే అని నేను విశ్వసిస్తున్నాను.
నా శ్వాసలో, నా చైతన్యంలో, నా ఉనికిలో దైవ ఆశీర్వాదం నిరంతరము ప్రవహిస్తోంది. నేను ఉన్న చోటే ఆశీర్వాదంగా మారుతోంది. నా జీవితము దైవ కృపతో నిండిన పవిత్ర ప్రయాణం. నాకు రావాల్సిన ఆశీర్వాదాలను అడ్డుకునే అన్ని అడ్డంకులు ఇప్పుడే కరిగిపోతున్నాయి. నా ఆత్మకు అవసరమైన ప్రతి ఆశీర్వాదము సరైన సమయంలో నాకు చేరుతోంది. నేను పొందే ప్రతి అనుభవము నన్ను మరింత శక్తివంతురాలిగా చేసే ఆశీర్వాదమే. నా మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆశీర్వాదాలన్నీ సహజంగా నా వైపు ప్రవహిస్తున్నాయి. నా జీవితమే ఒక ఆశీర్వాదంగా మారుతోంది. నా గతము, వర్తమానము, భవిష్యత్తు మూడు దైవ ఆశీర్వాదాలతో పవిత్రంగా మారిపోతున్నాయి. నేను కృతజ్ఞతతో జీవిస్తున్నాను కాబట్టి ఆశీర్వాదాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. నిరంతరము ఆ కృతజ్ఞతా భావాన్ని నాలో మరింతగా నింపుకుంటున్నాను. నా మాటలు, నా ఆలోచనలు, నా చర్యలు ఆశీర్వాద శక్తితో నిండుతున్నాయి. నాకు ఎదురయ్యే ప్రతి పరీక్ష కూడా దైవ ఆశీర్వాద రూపమే. నేను కోరుకున్న దానికంటే గొప్ప ఆశీర్వాదాలను ఆ విశ్వం నాకు అందిస్తోంది. నా కుటుంబము, నా ఇంటి వాతావరణము దైవ ఆశీర్వాదాలతో నిండిపోయింది.
నేను చేసే ప్రతి పని దైవ ఆశీర్వాదంతో సాఫీగా జరుగుతోంది. నా లోపల ఉన్న దైవ చైతన్యము నన్ను నిరంతరము ఆశీర్వదిస్తోంది. నేను అన్ని ఆశీర్వాదాలను స్వీకరించడానికి అర్హుడిని, అర్హురాలిని అని పూర్తిగా అంగీకరిస్తున్నాను. నా జీవన ప్రయాణంలో నేను ఒంటరిగా లేను. దైవ ఆశీర్వాదం నాతోనే ఉంది. నాకు దక్కిన ప్రతి చిన్న విషయము కూడా ఒక గొప్ప ఆశీర్వాదమే. నా జీవితం వెలుగుతో నిండిన ఆశీర్వాద ప్రవాహము. నేను ప్రేమను పంచిన ప్రతి క్షణము నాకు ఆశీర్వాదంగా తిరిగి వస్తోంది. నా హృదయంలోని భయాల స్థానంలో ఆశీర్వాద విశ్వాసం స్థిరపడుతోంది. నా జీవితంలో సరైన వ్యక్తులు, సరైన అవకాశాలు దైవ ఆశీర్వాదంగా ప్రవేశిస్తున్నాయి. నేను చేసే ధ్యానము, ప్రార్థన నా ఆశీర్వాదాలను మరింత బలపరుస్తోంది. నా ఆత్మ మార్గము దైవ ఆశీర్వాదాలతో స్పష్టంగా వెలుగుతోంది. నా జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా మారుతున్నందుకు నేను కృతజ్ఞురాలిని. నేను ఉన్న స్థితిలోనే సంపూర్ణ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాను. నా అంతరాత్మ నాకు దైవ ఆశీర్వాద దారిని చూపిస్తోంది. నా జీవితం నుండి ఆశీర్వాదపు
యాత్రను అడ్డుకునే అన్ని శక్తులు ఇప్పుడు విడిపోతున్నాయి. నేను స్వీకరించిన ప్రతి శ్వాస ఒక దైవ ఆశీర్వాదము. నా జీవితము ప్రేమ, శాంతి, కృప అనే ఆశీర్వాదాలతో నిండిపోయి ఉంది. నేను నమ్మకంతో ముందుకు సాగుతున్నాను. ఆశీర్వాదం నన్ను నడిపిస్తోంది. నా శరీరము, మనస్సు, ఆత్మ 3 దైవ ఆశీర్వాదంతో ఆరోగ్యంగా ఉన్నాయి. నాకు జరిగే ప్రతి మంచి మార్పు ఒక ఆశీర్వాద సంకేతము. నేను ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాద వాతావరణాన్ని సృష్టిస్తున్నాను. నా జీవితం దైవ ఆశీర్వాదానికి సాక్ష్యంగా నిలుస్తోంది. నేను శాంతిని ఎంచుకున్న ప్రతిసారి ఆశీర్వాదం నాకు దగ్గర అవుతోంది. నా లోపలి నిశ్శబ్దంలోనే గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. నన్ను నేను గౌరవించుకున్నప్పుడు, నన్ను నేను అంగీకరించుకున్నప్పుడు, నన్ను నేను ప్రేమిస్తున్నప్పుడు, నాకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నప్పుడు ఆశీర్వాదాలు మరింతగా బలపడుతున్నాయి. నా జీవితం దైవ కృపతో సులభంగా ప్రవహిస్తోంది. నేను విశ్వంపై నమ్మకం ఉంచిన క్షణమే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. నేను జీవితం పట్ల ఓపిక చూపిన ప్రతి క్షణము ఆశీర్వాదంగా మారుతోంది.
నా ఆత్మ ఆశీర్వాదాల మూలంగా మారింది. నేను ఇతరులను ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాద శక్తి తిరిగి ఎన్నో రెట్లై నా దగ్గరికి చేరుతోంది. నా జీవితం దైవ ఆశీర్వాదాలతో సంపూర్ణంగా నిండిపోయింది. నాకు ఉన్నదానికి, రానున్న దానికి నేను కృతజ్ఞురాలిని. నా జీవితంలో అన్ని ఆశీర్వాదాలే. ఈ క్షణంలో నేను ఆశీర్వాదంలో ఉన్నాను. ఆశీర్వాదమే నేను. నా జీవితం మొత్తము ఒక ఆశీర్వాదంగా మారుతోంది. ఆ ఆశీర్వాద శక్తితో నేను సర్వసమృద్ధమై ఉన్నాను. నా జీవితం ధనంతో, సకల సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆనందంతో, ఆత్మజ్ఞానంతో నిండి ఉన్నాను. సమస్తము సృష్టి నుంచి పొంది ఉన్నాను. తిరిగి లోక కళ్యాణం కోసం వినియోగిస్తాను. నేను సర్వసమృద్ధమై ఉన్నాను. నా జీవితం ధనంతో, సకల సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆనందంతో, ఆత్మజ్ఞానంతో నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుంచి పొంది ఉన్నాను. తిరిగి లోక కళ్యాణం కోసం వినియోగిస్తాను. నేను సర్వసమృద్ధమై ఉన్నాను. నా జీవితం ధనంతో, సకల సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆనందంతో, ఆత్మజ్ఞానంతో నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుంచి పొంది ఉన్నాను. తిరిగి లోక కళ్యాణం కోసం వినియోగిస్తాను. నేను దివ్యాగ్ని యొక్క అంశను. దైవం కోరుకునే స్వచ్ఛతను. నేను దివ్యాగ్ని యొక్క అంశను. దైవం కోరుకునే స్వచ్ఛతను. నేను దివ్యాగ్ని యొక్క అంశను. దైవం కోరుకునే స్వచ్ఛతను. నన్ను ఎవరైనా బాధిస్తే వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. నేనెవరినైనా బాధిస్తే వారిని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను. నన్ను ఎవరైనా బాధిస్తే వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. నేనెవరినైనా బాధిస్తే వారిని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను. నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. 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 చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఓ సర్వశక్తివంతుడైన భగవంతుడా, నీ మంచి మార్గానికి నాకు దారి చూపు. ఎల్లప్పుడూ మంచి పనులు చేసేలా చెయ్యి. నాకున్న సరికాని కోర్కెలు,
భావాలు పోగొట్టుకునేలాగా చెయ్యి. నీ వివేకాన్ని నాకు ప్రసాదించు. నీ వెలుగు మార్గాన్ని చూపించు నాకు. ఎప్పుడూ సరైన మార్గంలో ఉండేలాగా నా ఉపచేతనాత్మక మనస్సు మేల్కొల్పటానికి నాకు సహాయం చెయ్యి. ఓ సర్వశక్తివంతుడైన భగవంతుడా, దయచేసి నాకు సహాయం చెయ్యి. ఓ సర్వశక్తివంతుడైన భగవంతుడా, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ప్రతి క్షణము ఈ ధ్యానం అయిపోయిన తర్వాత కూడా ఎరుకతో ఉంటూ ప్రశాంతంగా పరమానందంతో ఉన్నాం ఫ్రెండ్స్. నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోకి వద్దాము. చేతులు రెండు రుద్దుకుని కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. నవ్వుతూ కళ్ళు తెరిచి చేతులు చూసుకోండి. థ్యాంక్ యూ.